అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట సీఎం హోదాలు ఉన్నోళ్ళు ఎవ్వలైనా సరే చిల్లర మల్లర మాటలు అసలే మాట్లాడరు ఎందుకంటే ఆ పదవికున్న గౌరవం అసొంటిది కాబట్టి ఎంతటోళ్ళైనా ఆ పదవికే వన్నె తెచ్చేదందుకే దండలాడుతుంటారు కానీ మన తెలంగాణ సీఎం వన్నె తెచ్చుడటు ఉంచి ఆ పదవినే వంకర చేస్తుండు అని అంటున్నాడు ప్రతిపక్ష లీడరు కేటీఆర్ సారు పొద్దుగాల లేస్తే చాలు ప్రతిపక్షం మీద వేకుడు ముచ్చట్లను ఇడిచిపెట్టుడే సారు పని అని అంటున్నాడు నిజం చెప్పులేసుకునే లోపట అబద్ధాన్ని హెలికాప్టర్ ఎక్కించి దిప్పుకొస్తుండు సీఎం సార్ అని తిట్టిపోస్తుండు కేటీఆర్ సారు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తుత్తగా నా మీద నోరు వారేసుకుంటాండు నా సుట్టపైనకు 1000 కోట్లు కోవిడ్ మందుల కాంట్రాక్ట్ వచ్చిందని సిగ్గిడిచిన మాటలు మాట్లాడుతాండు దమ్ముంటే నిరూపించాలే కదా సచివాలయంలో లంకబిందెల కోసం దవ్వినట్టు నిజాం నగలన్నీ దొరికినట్టు రేవంత్ రెడ్డి నకిలీ కథలు అల్లిండు నా మీదనే కాదు కేంద్ర హోంమంత్రి వీడియోనే ఫేక్ చేయించి తిప్పిన మనిషి సీఎం ఇది ఒక్కటే కాదు ముఖ్యమంత్రి అయ్యుండి యూనివర్సిటీ సర్క్యులర్ను కూడా ఫేక్ దే పెట్టిండు ఇట్లా అన్ని ఫేకుడు ముచ్చట్లు చెప్తున్న సీఎంనే లోపట పెట్టాలని మస్తుగా మండిపడ్డాడు మరి సీఎం సార్కి ఏది నిజమో ఏది అబద్ధమో క్లారిఫై చేసుకునే వ్యవస్థ లేదా ఎట్లా కిందోళ్ళు ఏది ఇస్తే అదే నిజమని మాట్లాడుతుండో ఏందో గదే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నట్టుండు మందిల నవ్వుల పాలైతాండ్రు ఇట్లా ప్రతిపక్ష పోళ్లతోటి సొట్లు పెట్టించుకునే కథ దాకా తెచ్చుకుంటున్నాడు సీఎం సారు మరి ప్రతిపక్షం వాళ్ళు పాత వీడియోలు పెడితేనే పేకు వార్తలని కేసులు పెడుతుర్రు మరి ఖుద్దు సీఎమే అట్లా చేస్తే ఆయన మీద ఏం కేసులు ఉండేయా అని మండిపడుతుర్రు కారు పట్టోళ్ళు